హాయ్ అండి, సొరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. పులుసు కూరలు తినాలనుకునే వాళ్ళు సొరకాయతో కూడా పులుసు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ బాగుంటుంది. లేత సొరకాయ తీసుకున్నాను. పీలేమి తీయకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా శుభ్రంగా పొట్టు తీసి కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి. కరివేపాకు, బాగా పండిన టమాటాలకు 3 సన్న ముక్కలుగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ అనవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేగినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేసుకుందాము. టమాటా ముక్కలు వేసేసుకొని మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఉప్పు అయితే వేసేసాను రుచికి సరిపడినంత. వేసేసి మూత పెట్టి సన్న సెగ పైన మగ్గించుకోవాలి. మీరు కావాలంటే టమాటా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసి వేసుకుంటే గ్రేవీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మీ కారానికి సరిపడినంత కారము, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు నీళ్లు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ పులుసు వేసేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సొరకాయ మసాలా పెట్టి చేసుకున్నా బాగుంటుంది. సొరకాయ బజ్జీ చేసుకున్నా బాగుంటుంది. ఇలా పులుసు చేసుకున్నా బాగుంటుందండి. సొరకాయ హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ.